ఇప్పుడు నేను కూడా విన్నాను. ఇన్ఫాక్ట్ ఈవెన్ లడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇష్యూ అంతా బయటకు వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించిన నాయకులకు మీరు ఎవరు దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పేశారు. ఆయన ఇనిషియల్గా ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎత్తుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ విషయంలో ఎవరు మాట్లాడొద్దని పార్టీ నాయకులకి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు అనే మాట డెఫినెట్గా బహుశా నిజమై ఉండొచ్చు. అంతగా ఆయన లేదు ఎందుకంటే ది ఇన్సిడెంట్ ఇస్ ఇండికేటింగ్ దర్ ఫ్యూచర్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి దీన్ని ఇన్సిడెంట్ గా తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం మీద చాలా సీరియస్ గా ఎలిగేషన్ చేస్తున్నారు ఆయన. రేపొద్దున ఈ గవర్నమెంట్ కోరిలేషన్ గవర్నమెంట్ ఉంటుందో లేదో కూడా చెప్పలేము. ఐఎమ్ గోయింగ్ టు అన్ ఎక్స్టెంట్. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పాపకొచ్చి మింగుడు పడకపోవచ్చేమో. ఈ విధమైనటువంటి హిందూ ధర్మం మీద అటాక్ తోటే చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి పదవి నుంచి దింపబోతున్నారు. ఓహో, చంద్రబాబు నాయుడే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనే పనిచేస్తున్నాడని చెప్పను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్. భారతీయ జనతా పార్టీ దే ఆర్ యూటిలైజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ త్రూ పవన్ కళ్యాణ్. రేపు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలంటే ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళకి చాలా అవసరం. ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ ని మీరు మెయింటైన్ చేయటం లేదు. లా అండ్ ఆర్డర్ లేని కారణంగా ఆడపిల్లలు బలి అవుతున్నారు. నెంబర్ 1 10% ఫిల్ అయిపోయింది. నెంబర్ 2 సనాతన ధర్మం మీద అటాక్ జరుగుతుంది. ఇదిగో తిరుమలలో 6 జరిపోయినారు, నో యాక్షన్. మీరు ఏ విధంగానూ చేయటం లేదు. నెంబర్ 2 అయిపోతుంది. ఒక పక్క నుంచి ఆర్కే గారు దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నువ్వు దిగిపో, నారా లోకేష్ కి ముఖ్యమంత్రి పదవి నువ్వు ఇమ్మీడియట్ గా నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రేపొద్దున 2029లో మీ వయసు అయిపోతుంది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి అవడం చాలా కష్టం అని. ఏ మూమెంట్ లో అయినా సరే నారా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే దట్ ఈస్ ద లాస్ట్ డేస్ ఆఫ్ టీడీపీ అని మీరు అర్థం చేసుకోండి. స్టార్ట్ చేశారు. మన విశాఖపట్నంలో ప్రధానమంత్రి వస్తే నారా లోకేష్ పెద్ద ఫోటో వేశారు. ఆన్ వాట్ కెపాసిటీ ఆ ఫోటో వేశారో తెలియదు. ప్రమోషన్ మొదలైందనే చర్చ. అలా ఏం లేదు కానీ ఫోటో వేసినంత మాత్రాన లేకపోతే ప్రధానమంత్రి గారికి పరిచయం చేసినంత మాత్రం అవుతుందని నేనైతే అనుకోను. బట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ప్రాబబ్లీ 2025 మిడ్ కావచ్చు, ఎండ్ కావచ్చు, ఏదేమైనా విత్ ఇన్ కపుల్ ఆఫ్ 6 months లో పొలిటికల్ సిస్టమ్ లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతాయి అనేది అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే నారా లోకేష్ ని మరో డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పే అవకాశం ఉందా అనేది ఒక విధమైనటువంటి డిస్కషన్ జరుగుతుంది. సో నేను అనుకుంటాను ఖచ్చితంగా నారా లోకేష్ గారిని మరలా ఒక ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. నో డౌట్ అబౌట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయనప్పుడు ఆడపిల్లల మీద దాడులు, దళితుల మీద దాడులు, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద దాడి, సనాతన ధర్మం మీద దాడి, ఇవన్నీ దాడి చూపించి ఒక 5 day ప్రెస్ మీట్ లో చెప్పేసి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, మేము ఎమ్మెల్యేలు అందరూ బయటికి రండి. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఎన్టీ రామారావు గారి వైస్రాయ్ హోటల్ సీన్ గుర్తొస్తుంది. చాలా ఊహిస్తున్నారు మీరు. నిన్న ఒక మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారులే, మేము 15 ఏళ్ళు పొత్తులో ఉండాలనుకున్నాం కానీ అలా ఉంచేలా కనపడట్లేదు అనే మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే గ్రౌండ్ ప్రిపేర్ నరసింహరావు గారు నేను చాలా, ఎందుకంటే నేను మీ ఒక్కరితో మాట్లాడుతున్నా, వేరే ఎవరితో మాట్లాడటం లేదు. సో మీ ఇంటర్వ్యూలో నేను గత 1 year నుంచి నేను మీకు ఇస్తున్న ఇంటర్వ్యూలో మీరు కాన్స్టెంట్ గా చూడండి. నేను గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద కామెంట్ చేసిన దగ్గర నుంచి మీరు నా ప్రిడిక్షన్స్ మీరు అర్థం చేసుకుంటారండి. వాలంటీర్ల మీద చేసిన దగ్గర నుంచి కూడా నేను ఎవ్రీ టైమ్ ఐఎమ్ ప్రిడిక్టింగ్. సో ఇది అంటే గవర్నమెంట్ నేను అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది చెప్పడం కాదు కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దాని మీద బ్యాక్ అవుతారని చెప్పాను. ఆయన బ్యాక్ అయిపోయినాడు. తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డు వ్యవహారం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రిపెంట్ అవుతుంది 6 months లోపు అని చెప్పాను. తర్వాత బ్రిడ్జీలు దాని మీద ప్రకాశం బ్యారేజీని గుర్తడానికి ప్రయత్నం చేశారంటే అది కేవలం పొలిటికల్ ఎలిగేషన్, దాని మీద ఏ విధమైన యాక్షన్ ఉండదని చెప్పాను. ఇవన్నీ కూడా నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. అంటే మూడోది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం ఈ తెలుగుదేశం కూటమిలో ఉండటానికి కూడా ఇష్టపడడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని దించేసి ఆ స్థానంలోకి భారతీయ జనతా పార్టీ రావటానికి ఒక స్కోప్ ఉన్న అవకాశం ఉంది అని చెప్పాను. పరిస్థితులు ఆ విధంగా వెళ్తున్నాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఏ మాటకు ఆ మాట. మీకంటే నాకంటే కూడా చాలా తెలివి కలిగినటువంటి జర్నలిస్టు, అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి,
ఐడియాలజీ డిఫర్ అవ్వచ్చు, మీరు ఆయన ఐడియాలజీ డిఫర్ అవ్వచ్చు, ఆయన మీ ఐడియాలజీ డిఫర్ అవ్వచ్చు, నేను మీ ఐడియాలజీ డిఫర్ అవ్వచ్చు. బట్ ఆర్కే గారు నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో ఉన్న ఒక సీనియర్, అన్ని విధాలుగా అవగాహన ఉన్నటువంటి జర్నలిస్ట్. కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్. సో ఆయన కలంలో నుంచి జారువారిన ప్రతి వర్డు, నేను చెప్పిన పదాలకి, నేను చెప్పిన దానికి, రేపు పవన్ కళ్యాణ్ అనే అతను పవర్ జనరేటర్ గా మారబోతున్నాడు, నారా లోకేష్ గా కాన్ఫిట్ అవబోతున్నారు అనేది నేను 6 నెలల క్రితం చెప్పిన, 3 నెలల క్రితం చెప్పిన అంశం ఇప్పుడు రాధాకృష్ణ గారి నోట్లోంచి రాలేదా? రేపొద్దున పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కూటమిలో నుంచి బయటకు వెళ్ళడానికి ఇవన్నీ రోడ్డు మ్యాప్లు తయారు చేసుకుంటున్నాడని అనలేదా? నిన్న పవన్ కళ్యాణ్ గారిని నేను అనమని చెప్పానా, ఏమయ్యా నేను ఈ కూటమిలో ఎక్కువ కాలం ఉండే పరిస్థితి కనిపించలేదు అంతేగా ఆయనే అన్నారు పబ్లిక్ మీటింగ్ లో. రేపొద్దున ఇంకొక 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి అనుకోండి, ఇంకా వాయిస్ రేజ్ అవుద్ది, డెసిషన్ కూడా తీసుకునే అవకాశం రావచ్చు. మీరు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగాలేదు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టులు చేయమంటే చేయటం లేదు, అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కంపెనీలు రావటం లేదు. చంద్రబాబు నాయుడు మెతక వైఖరి చూసి మరలా 2029లో జగన్ వస్తాడేమోనని రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. సో రాజకీయవేత్తలకి, పారిశ్రామికవేత్తలకు ఒక భరోసా ఇవ్వాలంటే ఒక స్ట్రాంగ్ నాయకత్వం అవసరం. జగన్మోహన్ రెడ్డిని పాతాళాన్ని తొక్కి ఆ నాయకత్వం అవసరం అని రేపొద్దున పవన్ కళ్యాణ్ జస్టిఫికేషన్ చేస్తే మీరేం చేస్తారు, నేనేం చేస్తాను? స్క్రిప్ట్ మీరు మాట్లాడే ప్రతిదీ డినై చేయకుండానే ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఈ వర్డ్స్ ఖచ్చితంగా వింటానని అనిపిస్తోంది. మీరు భవిష్యత్తులో వింటారు. ఇది నా పిల్లి జోస్యం అనుకోండి. లేదు, మీరు నాకు లడ్డు ఇష్యూ అప్పుడు చెప్పారు సార్, ఇది పాపం, ఈ పాపం చుట్టుకుంటుంది కూటమికి అని, ఈ పాపం చుట్టుకుంటుంది కూటమికి అన్నారు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా పాపమే కదా. ఇప్పుడు ఇది ఇంకెవరి మీద వేయటానికి లేదు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా తప్పే అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా తప్పే అంటున్నారు, చైర్మన్ వచ్చి మా తప్పే అంటున్నారు, ఈఓ వచ్చి మా తప్పే అంటున్నారు, జనం అంతా వాళ్ళ తప్పే అంటున్నారు. ఇంకెవరిపైన వేయడానికి కూడా లేదు కదా అసలు. కనీసం పొలిటికల్ మాకు సంబంధం లేదని చెప్పడానికి కూడా లేకుండా చేశారు. ఇది రెండోది అంతకంటే దారుణం ఏంటంటే వెంకటేశ్వర సన్నిధిలో క్షమాపణ చెప్పారు. కరెక్ట్, దేవుడికి క్షమాపణ చెప్పినట్టే మీరు అన్నట్టు. వీళ్ళందరూ నాకు తెలిసి మీరు అన్నట్టు 80 సంవత్సరాలు ఎప్పుడో బోటు పుట్టింది నాకు తెలియదు కానీ 80 సంవత్సరాల చరిత్రలో మొదటి ఇన్సిడెంట్ ఇది. ఫస్ట్ ఇన్సిడెంట్ నాట్ ఈవెన్ సింగిల్ క్యాజువాలిటీ లేదు ఇప్పటివరకు. ఒక విషయం తెలిసిన, ఒక పుణ్యక్షేత్రం నేషనల్ మీడియాలో నలగటం ఎంత తప్పో తెలుసా? బ్యాడ్ థింగ్స్ కి నలగటం ఎంత తప్పో తెలుసా నరసింహరావు గారు? ఒక లడ్డు వ్యవహారంలో నేషనల్ మీడియా మొత్తం ఒక వారం రోజులు ఇదే ఇంచి ప్రొజెక్ట్ చేశారు. అవును, ఈ రోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ రేపు ఇదే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది స్లోలీ కూడా తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను తగ్గించేటువంటి అంశం ఇవన్నీ. కరెక్ట్, ప్రమాదం. ఇంకా ఇన్సిడెంట్ జరగబోతున్నాయి నా ప్రిడిక్షన్ లో. ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలు అలాంటివి. నేనేం చేసేది? నేను కేవలం ఒక పిల్లి జోషం మాత్రమే చెప్తున్నాను. నేను రియాక్షన్ ఉంటుందిగా, యాక్షన్ టు రియాక్షన్ ఉంటుంది. సో నేను పొలిటికల్ సినారియోలో ఇప్పుడు నేనే హోమ్ మినిస్టర్ అయితే చూపించేవాడిని అని పవన్ కళ్యాణ్ గారు అనటం దేనికి సంకేతం? కూటమిలో ఉన్న పార్టీ బయటకు వచ్చి ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కాదు, ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. నిన్నేమన్నారు? ఈవో క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇంకొకరికి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పిస్తా. క్షమాపణ చెప్పారు, 2 నిమిషాలు క్షమాపణ చెప్పారు. బికాస్ ఇలా ఒక సినారియో, కూటమిలో ఉన్న గొడవలు ఇంకోటి ఎంతకాలం వెళ్తాయో నాకు తెలియదు. కానీ ఈ లుకలుకలు 6 నెలల్లోని ఇన్ని లుకలుకలు రేపొద్దున ఇంతకంటే కొద్దిగా ఇన్సిడెంట్ పెద్దది జరిగినప్పుడు వీళ్ళు పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీ అనే ఒక 10 తలాల పాము ఎప్పుడు ఎవరిని తింటుందో ఎవరికి తెలియదు నరసింహరావు గారు. చూసాగా చాలా మందిని తినేసింది దేశంలో. ఎన్ని రాష్ట్రాల్లో మనం చూడలేదు చెప్పండి. ఇప్పుడు ఆర్కే గారి, రాధాకృష్ణ గారి అంటే పదే ఆయనతో, ఎందుకంటే మన ఇష్యూకి రిలేటెడ్ పొలిటికల్ గా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కాబట్టి నేను వాటిని క్రిటిసైజ్ చేయడం లేదు కానీ, బట్ ఆయన థాట్ ని నేను తీసుకుంటున్నా. రేపొద్దున నారా లోకేష్ ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వాట్ వుడ్ బి ద పవన్ కళ్యాణ్ రియాక్షన్? యూ జస్ట్ టెల్ మీ యాజ్ బీయింగ్ ఎ సీనియర్ జర్నలిస్ట్. డెఫినెట్లీ బీయింగ్ ఎ పొలిటిషియన్ డెఫినెట్లీ హి అపోజ్. అందుకోసమే దానికి సంబంధించి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టున్నారు. అసెంబ్లీ వేదికగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా అన్నారు, 10 సంవత్సరాలు నారా లోకేష్ నాయకత్వంలో పని. అపోజ్ పక్కన పెట్టండి, మీ ప్రిడిక్ట్ చేయండి. నేను 100% నా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ ని నేను ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేస్తున్నాను.
ఆయన ముఖ్యమంత్రిగా లాస్ట్ 2.5 years ఉంటాడు అని అంటే వాట్ వుడ్ బి ద స్టాండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్? యూ బీయింగ్ ఎ సీనియర్ జర్నలిస్ట్, స్ట్రైట్ పాయింట్ ఒకటి చెప్పండి నాకు. సెకండ్ కూడా యాక్సెప్ట్ చేయరు ఆయన. యాక్సెప్ట్ చేయకుండా ఏం చేస్తారు? బయటికి రావాల్సిందే కదా, వాళ్ళకి ఎలా సంపూర్ణ మెజారిటీ ఉంది. బయటకు వస్తే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ వెంట ఉంటుందా, చంద్రబాబు నాయుడు వెనుక ఉంటుందా? ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ. గవర్నమెంట్ లో నుంచి బయటకు వచ్చేసి 30 మంది ఎమ్మెల్యేలు గవర్నమెంట్ లో నుంచి బయటకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వంలో బలంగా ఉన్నటువంటి ప్రభుత్వం బయటకు వచ్చేసేసి రేపొద్దున ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు జగన్ పొలిటీషియన్స్ ఎలా ఉంటారో చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆర్ కృష్ణయ్య గారికి ఎంపీ పదవి ఇస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళి అడిగారంట, సార్ ఆర్ కృష్ణయ్య గారు ఎవడో తెలంగాణ వాడు, ఆయన వెనక 10 మంది బీసీలు కూడా లేరు, ఆంధ్రప్రదేశ్ లో పట్టుమని 10 ఓట్లు కూడా పడవండి, ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారికి ఇస్తున్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూర్ఖపు రాజకీయ నాయకుల సంఘానికి అంతర్జాతీయ అధ్యక్షుడు కదా, ఆయన అన్నాడంట నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, ఇది నా ఇష్టం, నా పరిపాలన, నేను రాసిందే రాజ్యం పాడిందే పాట అన్నాడు. అంటే సరే వెరీ గుడ్, అందరూ ఒప్పుకున్నారు. అలాగా ఒక మూర్ఖపు నిర్ణయం తీసుకొని 100 కోట్లు 200 కోట్లకు అమ్ముకోదగినటువంటి రాజ్యసభని ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ప్రభుత్వం పోయిన 3 నెలలు కూడా లేకుండా వేరే పార్టీలోకి మారిపోయింది. అవును అవును, వేరే పార్టీలోకి వెళ్ళిపోయి రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడు. మన నెల్లూరులో ఇంకో వేద మస్తాన్ రావు గారి పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes. పొలిటీషియన్స్ కి దేర్ ఇస్ నో మోరాలిటీస్, ఎథిక్స్, మారాలి అనుకున్న పొలిటీషియన్స్ కి ఏం లేవు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా